వెల్కమ్ టు కైటివ్ మీడియా. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగి ఉంటే ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉండేవని, బీఆర్ఎస్ అసలైన బలం అప్పుడే తెలిసేదని పార్టీ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పరిస్థితి మున్సిపల్ ఎన్నికల రూపంలో ముందుకు వస్తుంది. పార్టీ గుర్తులతో జరగనున్న ఈ ఎన్నికలు గులాబీ పార్టీకి తమ సత్తా చూపించుకునే కీలక అవకాశంగా మారాయి. ఈ అంశమే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ గుర్తులతో జరిగే పోటీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారని సమాచారం. మున్సిపాలిటీల్లో ఎక్కువ సంఖ్యలో విజయం సాధించేందుకు స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారట. వచ్చే నెలలో జరగనున్న ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టింది. పదవీ కాలం పూర్తయిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది సర్పంచులను గెలిపించుకున్నప్పటికీ బీఆర్ఎస్ 4,000కు పైగా స్థానాలు దక్కించుకొని గట్టి పోటీ ఇచ్చిందని పార్టీ చెబుతోంది. అయితే ఆ ఫలితాలపై కేసీఆర్ పూర్తిగా సంతృప్తి చెందలేదని పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ కంటే ఎక్కువ సర్పంచ్ స్థానాలు రావాల్సిందన్న అభిప్రాయాన్ని ఆయన అంతర్గత సమావేశాల్లో వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ బలం స్పష్టంగా తెలిసేదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మించి కాకపోయినా కనీసం సమాన స్థాయిలో అయిన స్థానాలు గెలవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తుందట. కేటీఆర్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కేసీఆర్ కూడా పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలంగాణ భాను వర్గాలు చెబుతున్నాయి. పార్టీ గుర్తులతో ఎన్నికలు జరిగితే తమ సత్తా చాటగలమన్న కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టేలా మున్సిపల్ ఎన్నికల్లో గౌరవప్రదమైన ఫలితాలు సాధించేందుకు కేటీఆర్ గ్రౌండ్ లెవెల్లో పని మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య జరిగే పోటీలో ఎవరి ఆధిపత్యం కొనసాగుతుందో చూడాలి. ఇది ఇలా ఉంటే గులాబీ బాస్ కేసీఆర్ కొత్త ఆలోచనలతో వేసే అడుగులకు రేవంత్ రెడ్డి ఎక్కడికక్కడ బ్రేకులు వేస్తున్నారని సమాచారం. మరి గులాబీ పార్టీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.